హార్ట్ ఫెయిల్యూర్ అనగానే మనలో చాలా మంది గుండె కొట్టుకోవటం ఆగిపోయిందని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. గుండె కొట్టుకోవటం ఆగిపోవటం అంటే అది సడన్ కార్డియాక్ అరెస్ట్ అని. హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె పనితీరు మందగించిపోవటం అన్నమాట. 100% పనిచేయాల్సిన గుండె 40%, 30% పనిచేయటం వల్ల మన శరీరానికి తగినంత రక్తం, ప్రాణవాయువు అందని పరిస్థితులు ఎదురవుతాయి. మనిషిని క్రమంగా జీవోత్సవంలా మార్చేసే దీర్ఘకాలిక జబ్బు హార్ట్ ఫెయిల్యూర్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గుండె వైఫల్యం అంటే మన గుండె పంపింగ్ తగ్గిపోవటం. దీనికి మనకు మెడికల్గా హార్ట్ ఫెయిలియర్ అనే మనము పేర్కొంటున్నాం. దాన్ని గుండెపోటు వల్ల గుండె కండరాలు డ్యామేజ్ అయ్యే వల్ల రావచ్చు అది మరి ఫ్యూచర్లో, లేకపోతే వేరే కూడా కారణాలు ఉంటాయి. మనకు గుండె కండరాలకే రోగం వేరే కారణాలుగా రోగం పట్టేది, లేకపోతే జన్యుపరమైన కొన్ని కంజెనిటల్ డిజీజెస్ అని అంటాము, జెనెటిక్ డిజీజ్ అని అంటాము. ఆ టైప్ రోగాలతో కూడా మనకు గుండె కండరాలు బలహీనంగా అయిపోయి దానివల్ల మనకు గుండె పంపింగ్ తగ్గిపోవటం, దీన్ని మనము హార్ట్ ఫెయిలియర్ అంటాము. ఇప్పుడు గుండె పంపింగ్ స్ట్రెంగ్త్ బలం తగ్గిపోయిందంటే దానివల్ల రెండు ముఖ్యమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒకటి, ముందుకు వెళ్ళే రక్త ప్రవాహం సరిగా ఉండట్లేదు. మన శరీరంలో వేరే కండరాలకి వేరే భాగానికి సరిగా మనకు రక్త సప్లై ఉండదు. దానివల్ల మనకు ఉండే ప్రాబ్లమ్స్ అలసట, సరిగా బలం లేకుండా ఉండటము, కళ్ళు తిరగటము, మామూలుగా మనం ఏ పని మామూలుగా బాగా చేసుకుంటామో అది చేయలేకపోతున్నాము. ఇలాంటి లక్షణాలు దానివల్ల వస్తాయి. అంటే మన పనిచేసే కెపాసిటీ, మన స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. అది ఒక ముఖ్యమైన లక్షణం. ఇంకొకటి ఏమంటే, మనకు గుండె మనకు ముందు రక్తం సరిగా పంప్ అవ్వట్లేదంటే దానివల్ల వెనక ఊపిరితిత్తుల మీద మనకు ఎక్కువ బరువు పడుతుంది, ప్రెషర్ పెరిగిపోతుంది మన ఊపిరితిత్తుల లోపల. సో ఊపిరితిత్తులో నీళ్లు చేరిపోవటం, దానివల్ల ఎక్కువ ఆయాసం రావటము, ఇలాంటి కూడా ముఖ్యమైన హార్ట్ ఫెయిలియర్ సిమ్టమ్స్ అంటారు. సో మనకు హార్ట్ ఫెయిలియర్ ట్రీట్ చేసేదిలో ఒక 3-4 ఆప్షన్స్ ఉంటాయి. డెఫినెట్లీ మందులు, మెడిసిన్స్ మనకు బేసిక్ ఫౌండేషన్ అని చెప్పొచ్చు. బీటా బ్లాకర్స్ అని ఒక క్లాస్ మెడిసిన్ చెప్తాము మనము. మరి ఏస్ ఇన్హిబిటర్స్ లేకపోతే ఆర్ని అని ఇప్పుడు ఇంకా రీసెంట్గా వచ్చింది, ఆ మెడిసిన్స్ మనము యూజ్ చేస్తాము. మరి ఎంఆర్ఏ అని ఒక క్లాస్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. గుండె కరెంట్ వెళ్ళటంలో డీలే ఉందంటే వాళ్ళకి ఒక స్పెషల్ టైప్ ఆఫ్ పేస్ మేకర్, దీన్ని సిఆర్టీ అంటాము, కార్డియాక్ రీసింక్రనైజేషన్ థెరపీ అంటాము. వాళ్ళకి ఒక స్పెషల్ టైప్ ఆఫ్ పేస్ మేకర్ మనము ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎడం భుజం దగ్గర పెట్టి దాని నుంచి గుండె లోపల కరెంట్ వైర్స్ వెళ్తాయి. సో దాంతో మనము గుండె కరెంట్ సిస్టమ్ని సింక్రనైజ్ అంటే ఒక కరెక్ట్ ఆర్డర్లో, ఒక క్రమమైన ఆర్డర్లో తీసుకొని రావటము, అప్పుడు మన గుండె పంపింగ్ ఇంకా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. వేరే అన్ని ట్రీట్మెంట్స్ పని చేయట్లేదంటే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కానీ ఆర్టిఫిషియల్ హార్ట్ అని ఎల్వాడ్ అంటారు దానికి, అలాంటి ట్రీట్మెంట్స్ మనము ఒక్కొక్కసారి వాడవలసి వస్తుంది.